బాగలేని వాళ్ళు ఎవరు, బాగున్న వాళ్ళు ఎవరంటే గట్టిగా హల్లెలూయా చెప్తాం. హల్లెలూయా అంటే అందరూ బాగున్నారు కదా. ఎట్లా బాగున్నారు? ఆరోగ్యంతో ఉన్నారా లేకపోతే ఆనందంతో ఉన్నారా? దేవుని సన్నిధిలో ఎట్లా? ఆనందం ఎట్లా ఉంది? ఆరోగ్యం ఎట్లా ఉంది? ఆనందంతో ఉన్నారా? ఎందుకని ఆనందము కాదు, దేవుడు గత నెలంతా కాపాడి కదా సజీవ లెక్కలో ఉంచి మరి మంచి మందిరంలో మంచి సేవకులు మంచి సంఘం మధ్యను కదా సజీవ లెక్కలో ఉంచిన సజీవమైన దేవునికి ఆరాధించుకోవడానికి మరి యొక్క నూతన దినాన్ని దేవుడు మనకి ఇచ్చారు. హల్లెలూయా. అంటే ఈ నూతనమైన పునరుద్ధానం ఫస్ట్ సండే కదా. ఈరోజు ప్రత్యేకమైన సండే ఏంటంటే అది ఒక్కళ్ళ వాయిస్ వినపడుతుంది. చెప్పండి ఏంటది? బల్లారాధన. ఓకే, ఆయన ఆరాధించేవారు. నేను అన్ని క్వశ్చన్స్ వేస్తాను, వాక్యం చెప్పనండి, ఎక్కువ క్వశ్చన్స్ వేస్తాను. ఆయన ఆరాధించేవారు ఆత్మతో సత్యంతో ఆయన ఆరాధించాలి. ఓకే, సమయం ఇచ్చిన వారి పాస్టర్ గారికి సంఘ పెద్దలకి సంఘం కూడా నా నిండా వందనాలు. చిన్న ప్రార్థన చేసుకుని మనం వాక్యం వెళ్ళిపోదాం. పరిశుద్ధుడా ప్రేమగల మాత్రమే నీకే స్తుతి స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను. మరోసారి తిన్న ప్రభా మరి తండ్రి ఈ బెత్లెహేమ్ చర్చిలో తిన్న ప్రభాని నాకు ఇచ్చిన ఈ గొప్ప ధన్యతను బట్టి స్తోత్రం అయ్యా. మరి సమయం ఇచ్చిన పాస్టర్ గారు బట్టి స్తోత్రం నాయనా. నా నోట నీ మాటలు ఉంచి మరి మీరు మా అందరూ దేవునికి సిద్ధంగా ఉంటున్నారో మమ్మల్ని సిద్ధపరచండి, బలపరచండి. యేసు ప్రభువు శ్రేష్టమైన నామములో ఈ ప్రార్థన అడిగి వేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్. దేవుని నామములో వందనాలు చెల్లించుకుంటున్నాను. మరి ఈరోజు ప్రత్యేకమైన దినం కదా. మరి బల్ల ఆరాధన ఎంతమంది అయితే మరి హృదయపూర్వకంగా మరి ఆయన ఆరాధన చేశారో, మరి ఆయన పొగిడారో, ఆయన్ని కనపరిచారో తెలియదు. కానీ ఫస్ట్ మరి ఇప్పుడు ఒక సాంగ్ ద్వారా ఆరాధన చేశారు. ఎంత బాగుందంటే నిజంగా ప్రైజ్ అండ్ వర్షిప్ చాలా బాగుంది. ఎవరు చేశారో కానీ మీరు ఎవరైనా చేసింది. ఫస్ట్ వచ్చిన ఏంటది? అభిషేకము మా తలపైన, ఆత్మైన దేవుడు మానవుడు. సరే, అభిషేకం ఎవరి తలపైన వచ్చింది? ఇప్పుడు యేసు ప్రభు తలపైన వచ్చిందా మన తలపైన వచ్చింది? అందరికీ అబద్ధం అడద్దు, అబద్ధం అస్సలు అడద్దు. ఎందుకంటే ఇప్పుడు కొద్దిసేపట్లో మనం బలలో పాల్పొంపులు పొందాలి. అబద్ధం ఆడితే మనకి మంచిది కాదు. ఓకే, నిజంగా చెప్పండి, నా తల మీదకి అభిషేకం వచ్చింది అన్నవాడితేనే చేతులెత్తండి, లేదా అసలు అబద్ధం ఆడద్దు. అబద్ధం ఆడితే మంచిది కాదు, అది కూడా చెప్తున్నా. సేవకులు మేము మరి ఆ నింద ఆ భారం అంతా మరి మేము కూడా మోసుకోవాలి. మన భారం యేసు ప్రభు మోసినట్టుగా సేవకులకి చాలా భారం పెట్టిండు దేవుడు. మరి అదేం దేవుడో నాకు తెలియదు, కానీ మమ్మల్ని ఎన్నుకున్నాడు, ఆ భారం అంతా మాకే పెట్టిండు. అది మరి అది కొంచెం మాకు కూడా ఉంటుంది కాబట్టి సంఘం బాధ్యత భారం. మరి ఎవరి మీదకి వచ్చింది అభిషేకం? అభిషేకం వచ్చినట్టు అట్లా ఆ భాషలో అతి బైబిల్ ఉంది లేదు, లేకపోతే సిస్టర్స్కి అయితే పళ్ళు ఎట్లా ఎగిరిపోద్దు, బ్రదర్స్ అయితే అది కాదు. అభిషేకం పరిశుద్ధాత్మ శక్తి అంటే అభిషేకం వచ్చిన వాళ్ళు చేతులెత్తండి. నాకు వచ్చింది, నేను నిజంగా పైకి సిస్టర్స్ అభిషేకం ఒక్కరు ఇద్దరేనా? అబద్ధం ఆడొద్దంటే సరికి అందరి చేతులు దిగిపోయి అంటే అబద్ధం ఆడే వాళ్ళు అందరూ, అవునా కదా? సరే, సెకండ్ది మరి మరి ఆత్మైన దేవుడు వచ్చారా మీలోనికి? నిజంగా చెప్పండి, ఇది కూడా ఆత్మైన దేవుడు మనలో ఉన్నారా లేదా? ఉన్నారని చేతులు ఎత్తాలి అంతే. అది దేవుని నమ్మడానికి ఘనత. ఉన్నారా లేరా? మరి అలాంటి అభిషేకం వస్తారా? మరి వస్తుంది. ఎందుకు మీరు అంత అభ్యంతర పడతారు? అభ్యంతర పడని వాడు చెప్పండి. అభ్యంతర పడితే మనకి ఏం రాదండి? పరలోక రాజ్యంలో సీట్ రాదు మనకి. మనం జీవించేదే దేనికోసం? మన పిల్లల మ్యారేజ్, పిల్లల కాలేజ్ ఫీజులు, అలాంటి అది ఆ పని. ఇప్పుడు అందుకే దుబాయ్ వచ్చిందన్న కదా కాదు. మంచి సంఘం, మంచి ఇక్కడ సేవకులు ఉన్నారు, మంచి దుబాయ్ ప్రాంతం, మంచి మీ గవర్నమెంట్ మంచిది. ఎంత అవకాశం ఇచ్చారు మీరు ప్రేయర్ చేసుకోవడానికి. ఎంత ధన్యులు తెలుసా మీరు? ఇండియాలో చాలా మంది బైబిల్స్ లేక బాధపడతా ఉన్నారు కొన్ని స్టేట్స్ లో. మరి అంతా చచ్చిపోతున్నారు, కాల్చి చంపేస్తున్నారు. అలాంటప్పుడు మీకు ఎంత మంచి అవకాశం దేవుడు మీకు ఇచ్చారు కదా, అవునా కదా? మరి కొంతమంది చదువు రాదు, అయినా సరే అంత భక్తి ఎవరి దగ్గర కూడా లేదు. చదువు రాని వాళ్ళ దగ్గర ఎక్కువ భక్తి ఉంది. మరి అలాంటప్పుడు మనం ఎట్లా ఉండాలి? దేవునికి దగ్గరగా జీవించాలి కదా. మరి ఎంతమంది రక్షణ తీసుకున్నారు? రక్షణలో మరి నిలబడుతున్నారు? ఎంతమంది రక్షణ పొందుకున్నారు? ఇవన్నీ క్వశ్చన్సే, ఫస్ట్ సండే కాబట్టి. ఎంతమంది రక్షణ తీసుకున్నారు? ఎంతమంది బ్యాప్టిజం తీసుకున్నారు? బ్యాప్టిజం అంటే తెలుసా ఏంటది? బ్యాప్టిజం అంటే ఏంటి? దేవుని మన సొంత
బ్యాప్టిజం అంటే ఏంటి? ఎవరు చనిపోయేది? చనిపోయి తిరిగి లేచట. ఓకే, రక్షణ అంటే ఏంటంటే, మారు మనసు రక్షణ అంటే ఏంటంటే, యేసుక్రీస్తు ప్రభుని సిస్టర్ చెప్పినట్టు తన సొంత రక్షకుడిగా అంగీకరించడమే రక్షణ పొందుకోవడం. బ్యాప్టిజం అంటే ఏంటంటే నిర్ధారణ, తమ్ముడు చెప్పినట్టు కాకపోతే నీటిలో ముంచి పైకి లేపుడు. అంటే నా పేరు ఎలిజబెత్, పాత ఎలిజబెత్ చనిపోయి నూతనమైన, అంటే పాత ఎలిజబెత్ చచ్చిపోవడం పూర్తి చచ్చిపోవడం కాదు, ఆత్మలో పిచ్చి స్వభావం, అంతకు సినిమాలు చూసేదాన్ని, బూతు మాట్లాడేదాన్ని, అది ఇది అంతే, సిగరెట్ తాగే వాళ్ళ నుంచి అన్నీ కూడా, అంటే నేను సిగరెట్ తాగే కాదు, అన్నీ కూడా వెళ్ళిపోయి ఫ్రెష్ గా, అంటే దేవుని కుమార్తె, దేవుని కుమారుడిగా జీవించడమే బ్యాప్టిజం. ఓకే, యేసు ప్రభువుని బ్యాప్టిజం తీసుకోవడం తెలుసా మీకు? ఎట్ట తెలుసు? కన్నమడి సినిమా చూసారా? ఎట్ట తెలుసు మరి? ఎక్కడుంది అది? ఎక్కడండి? మత్తయి సువార్త ఒకసారి చూడండి. అంటే మీరు రెడీగా ఉన్నారు, ఖచ్చితంగా అడుగుతున్నాను. దేవుని ఆత్మ పావురం వలె దిగి ఏమైందంటండి? దేవుని ఆత్మ యేసు ప్రభు బ్యాప్టిజం తీసుకుని దేవుని ఆత్మ ఎందుకు రావాలండి? ఆయన ఎవరైనా త్రియేక దేవుడు, తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ దేవుడు. అందుకని ఆత్మ పావురం వలె. మరి మీరు బ్యాప్టిజం తీసుకున్నప్పుడు, మీరు బ్యాప్టిజం తీసుకుంటే ఏమైంది? పవర్ వెళ్ళిపోయింది, అవునా కదా? పవర్ వెళ్ళిపోయిందా ఉందా? బ్యాప్టిజం తీసుకున్న వెంటనే అనుకుంటారు కొత్తలో, అబ్బా నేను రక్షణ పొందుకున్నా, బ్యాప్టిజం తీసుకున్నా, అస్సలు నేను ఎంత నిక్కచ్చిగా ఉండాలంటే సినిమా చూడను, నా నోటితో బూతులు మాట్లాడను, పగవారితోనే నేను వెళ్ళి మాట్లాడతా అని, అమ్మ అబ్బా ఎంత తీసుకున్న విషయాలు. కానీ ఒక్కటి జరగదు. అది ఎవరైనా కనిపిస్తే దాని ముఖమా ఏం చూస్తామని చెప్పి పక్కకి వెళ్ళిపోతాం, అవునా కదా సిస్టర్స్? అబద్ధం అడగదు కదా? హృదయంలో ఎంత కుళ్ళుంచుకుంటామంటే, అబ్బా అసలు దాన్ని ఏమంటారు, ఎగ్ కొట్టి పోస్తే ఆమ్లెట్ అయిపోతుంది, అంత భయంకరమైన వేడి ఉంటుంది మనలో కదా? భర్త తిట్టింది కూడా ఆ రోజు గుర్తొస్తా ఉంటుంది. అది బ్యాప్టిజం కాదు. ఉంటాయి అన్నిళ్ళలో గొడవలు ఉంటాయి. బ్యాప్టిజం తీసుకుంటే ఎట్లంటే చచ్చిన కుక్కిన పేర్లాగా పడి ఉండాలి మనం, అవునా కదా? అసలు మనం ఎవరండి? మనం ఎవరు చెప్పండి? ఎవరు మనం? దేవుని బిడ్డలం. మరి మాట్లాడేది ఎవరు? నోరు ఎత్తాలమ్మా, సాతానికి చాలా అపజయం వస్తుంది. ఎవరు మనం? మీరు చెప్పండి ప్రతి, ఎవరు మనం? మీరు ఏ దేశానికి వెళ్ళినా సిస్టర్స్ ఎక్కువ మంది అంటారు, ఇక్కడ బ్రదర్స్ కూడా ఈక్వల్ ఉన్నారు. అంటే ఈ సంఘం చాలా గొప్ప సంఘం అని నేను అనుకుంటున్నాను, అవునా కదా? బ్రదర్స్ చాలా మంచి వాళ్ళు. మీరు చెప్పండి దేవుని సంఘం, మరి దేవుని ఇప్పుడు ఏమడిగా నేను? అది మనం ఎవరు? నేనే మర్చిపోతాను. మనం ఎవరు? దేవుని బిడ్డలం. పక్కన చెప్పగలుగుతారా? నిజంగా ఎక్కడికి పోయినా, ఏ ప్లేస్కి వెళ్ళినా అంటే మీకు కోపం రావద్దు, బాధపడద్దు, కానీ ఎయిర్పోర్ట్లో అక్కడ చూసాను నేను. నాతో పాటు ఫ్లైట్ ఎక్కింది, ఎంత బాగుందో ఆమె. దిగిన తర్వాత నిజమైన స్వరూపంగా అనిపించింది. బొట్టు పెట్టుకుంది, డ్రెస్ మార్చింది, టాయిలెట్కి వెళ్ళి షూ తీసేసింది, మామూలు నార్మల్ చెప్పులేసింది. తన భర్త బయట వేచున్నాడు. భార్యలా కనిపించాలి కదా, ఏంటి వేస్ట్ అని చెప్పి తిడతాడేమో. మేకప్ తీసేసింది, మొత్తం తీసిపడేసింది. సెంటు వాసన కూడా రావట్లేదు. దుబాయ్ కోట ప్రాంతాల దగ్గర సెంటు వాసన అబ్బా ముక్కులు వదిలిపోతాయి కదా, అంత మంచిగా ఉంటారు. అయినా సరే అట్లా జీవితాలు మార్చకూడదు. అలాంటి జీవితం మనకి ఉండకూడదు. నువ్వు ఏ స్థితిలో ఉన్నావో అది గుర్తుంచుకోవాలి. ఓకే, వాక్యంలోకి వెళ్ళిపోదాం. చూడండి, యోహాను సువార్త 6వ అధ్యాయం 53 నుంచి 58 వచనాలు. యోహాను సువార్త 6వ అధ్యాయము. కావున యేసు ఇట్లనెను, మీరు మనుష్య కుమారుని శరీరము తిని ఆయన రక్తము త్రాగితేనే కానీ మీలో మీరు జీవము గలవారు కాదు. ఏమంటండి? మనుష్య కుమారుని శరీరము తిని ఆయన రక్తము త్రాగితే, అంటే ఈరోజు ఫస్ట్ సండే బల్లారాధన ఉంటుందని పాస్టర్ గారు చెప్పారు కాబట్టి నేను ఈ వాక్యం చెప్పడానికి సిద్ధంగా ఉన్నా. కావున యేసు ఇట్లా అంటే ఏమని? మీరు మనుష్య కుమారుని శరీరము తిని ఆయన రక్తము త్రాగితేనే కానీ, అక్కడ కానీ ఉంది, త్రాగితేనే కానీ మీలో మీరు, అంటే మనం జీవం లేదా? మనకి జీవం లేదండి. బ్యాప్టిజం తీసుకున్న వాళ్ళందరూ జీవం లేని వాళ్ళేనా? అవునా కదా? దాని అర్థం అంతే కదా. అంటే రక్షణ పొందకుండా కదా, బ్యాప్టిజం లేకుండా ఉంటే వాళ్ళు యేసుక్రీస్తు ప్రభువులో జీవము లేని వారే. ఏదో జీవిస్తున్నా అన్న మాట మాత్రమే, కానీ నీవు మృతుడవే.
ఎందుకని యేసు ప్రభు దృష్టిలో మనం మృతులమే, ఎవరు రక్షణ లేని వాళ్ళు. ఇక్కడ ఏముందంటే యేసు ప్రభు శరీరం తిని త్రాగితేనే కానీ వాళ్ళు జీవము గలవారు కదా. మరి నా శరీరము తిని నా రక్తము త్రాగువాడే నిత్య జీవం. ఎక్కడుందండి మన నిత్య జీవము? ఎక్కడ ఉంది నిత్య జీవము? దుబాయ్లో ఉందా? ఇండియాలో ఉందా? ఎక్కడ ఉంది నిత్య జీవం? ఎక్కడ ఉంది చెప్పండి సిస్టర్స్, ఎక్కడ ఉంది మన నిత్య జీవం? శారీ షాప్లోనా? గోల్డ్ షాప్లోనా? ఎక్కడ చాక్లెట్ షాప్లోనా? ఎక్కడుంది? ఇప్పుడు అదే అనుకున్నా, చాక్లెట్స్ కొనుక్కోవాలి మా వాళ్ళకి అని. అక్కడే ఉంటుంది అనుకుంటా. ఎక్కడుంది? కొనుక్కోవాలి నిత్య జీవాన్ని మనము కొనుక్కోవాలి. ఏం చేయాలి? నిత్య జీవం కావాలంటే ఏం చేయాలి? రక్షణ పొందుకోవాలి. రక్షణ పొందుకోవాలి. యేసుక్రీస్తు ప్రభువుని నీ నోటితో ఒప్పుకోవాలి, హృదయమందు విశ్వసించాలి. అంతే, విశ్వసించాలి, నమ్మాలంతే, దృఢంగా నమ్మాలి. యేసయ్య నా కోసం ప్రాణం పెట్టిన దేవుడు, నా కోసం సిలువలో మరి మృతి చెందిన దేవుడు, ప్రాణం పెట్టాడు. ప్రతి ఒక్క రక్తము పట్టు నా కోసమే కార్చిన, చివరి రక్తం పట్టు వరకు కూడా మన కోసమే కార్చిన దేవుడుగా ఉంటున్నాడు. అది గుర్తించిన మనం ఏం చేయాలంట? యేసయ్య ఎంత ఘోర పాపినయ్యా, నువ్వు నా రక్షకుడు యేసయ్యా, నా కోసం చనిపోయిన దేవుడుగా ఉంటున్నావు, నా కోసం తిరిగి లేచిన దేవుడుగా ఉంటున్నావు, నా కోసం మరి పరలోక రాజ్యానికి నాకు సీట్ ఏర్పాటు చేసిన దేవుడుగా ఉంటున్నావయ్యా. నువ్వు ప్రార్థన చేసుకో, రక్షణ పొందుకోవాలి. ఏదో వచ్చినాం, ఏదో వర్క్ చేసుకుంటున్నాం, కష్టపడుతున్నాం, చెమటోడుస్తున్నాం, ఏదో తిన్నా, ఇంత ముద్ద తింటున్నాం పోతా, అది కాదు. నువ్వు మందిరానికి వచ్చింది ఎందుకంటే యేసు ప్రభుని నీకు సొంత రక్షకుడిగా అంగీకరించడానికి కోసమే. ఆ వాక్యం వినేది ఎందుకంటే యేసుక్రీస్తు ప్రభు నీ నోటితో ఒప్పుకోవాలంటే, హృదయం అంతా విశ్వసించాలి. ఏదో వస్తున్నా, నామకే వస్తున్నా, పోతున్నా, వాక్యం ఉంటుందని కాదు. ఎన్ని గంటలు మీరు ప్రేయర్లో ఉంటున్నారు? ఎంతసేపు ప్రేయర్లో ఉంటారు? అసలు గంటలో చాలా బిజీ షెడ్యూల్ మీద ఎంతసేపు ప్రేయర్లో ఉంటారు? ఎంత టైం వరకు? 10 నిమిషాలు, 40 నిమిషాలు. బ్రదర్ మీకోసేపు మిమ్మల్ని చూస్తుంటేనే మంచి ఇట్లా కనపడుతున్నారు, టాలెంటెడ్ పర్సన్. అక్కడ ఒక పర్సన్, సిస్టర్స్ అడుగుతాం, ఎంతసేపు మీరు ప్రేయర్లో ఉంటున్నారు? ఇప్పుడు బల్ల తీసుకుంటారు కదా అందరూ, మరి ప్రార్థన చేసుకుని వచ్చారా? రెడీగానే వచ్చారా? మరి ఎంతసేపు ప్రార్థన చేసుకున్నారు? ఎక్కడమ్మా అసలు టైం లేదు, మా ఓనర్ ఒప్పుకోరు, మా మేడం ఒప్పుకోరు, అసలు మాకు ఆ జాబ్ ఇచ్చిన దేవునికి సమయం ఇవ్వకపోతే, ఆ జాబ్ కూడా దొరికితే అప్పుడు మోకాళ్ళు ఉంటాయి. అయ్యా నాకు జాబ్ కాదు, అయ్యా నాకు జాబ్, అయ్యా నా జాబ్ కాదు. గవర్నమెంట్తో నువ్వు మాట్లాడు, వాళ్ళతో మాట్లాడు, వీళ్ళతో మాట్లాడి చెప్పి అప్పుడు మోకాళ్ళు ఉంటాయి. అన్న కదా కాదు. దేవుడు మనకి ఎంత మంచి జీవితాన్ని ఇచ్చారు తెలుసా? మంచి నోరుని ఇచ్చారు, మంచి పెదవులను ఇచ్చారు, మంచి ఆరోగ్యం ఇచ్చారు కదండి కదా. మరి ఆయన శరీరము రక్తము తిని త్రాగు వాళ్ళకే నిత్య జీవం ఉంటుందంట. చూడండి ఎట్లుందంటే, ఇంకా కింద చదవండి. కొంతమంది ఏమనుకుంటారంటే అది బ్రెడ్డే కదా, ద్రాక్ష రసమే కదా, మేము పూర్తిగా తాగుతూనే ఉంటాం బలం కోసం ద్రాక్ష రసం. ఆ బ్రెడ్ మామూలుగా మా పిల్లలకి జ్వరం వచ్చినప్పుడు పెడుతూనే కాదు. అది నిజమైన శరీరము, నిజమైన రక్తం. అది యేసు ప్రభు రక్తం అని వివేచన చేసుకోవాలి. హల్లెలూయా, వివేచన చేసుకోవాలి. అప్పుడు మనం తిని త్రాగితేనే కానీ మనకి నిత్యమైన జీవం ఉంటుంది. చూడండి 2వ రాజుల గ్రంథము 4వ అధ్యాయము 38వ వచనం నుంచి. ఎలీషా గిల్గాలునకు తిరిగి రాగా ఆ దేశములో క్షామము కలిగి ఉండెను. ప్రవక్తల శిష్యులు అతని సమక్షము కూర్చుండి ఉండగా అతడు తన పనివారిని పిలిచి పెద్ద కుండ పొయ్యి మీద పెట్టి ప్రవక్తల శిష్యులకు కూర వంట చేయమని సెలవిచ్చెను. అయితే ఒకడు కూరకులు ఏరుటకు పొలములోనికి పోయి వెర్రి ద్రాక్ష చెట్టును చూచి దాని గుణం ఎరుగక దాని తీగలు తెంపి ఒడి నిండా కోసుకొని వచ్చి వాటిని కరిగి కూర కుండలో వేసెను. తినుటకు వారు వడ్డింపగా ప్రవక్తల శిష్యులు రుచి చూచి దైవజనుడా కుండలో విషమున్నదని కేకలు వేశారు. ఏమైందండి? భోజనాలు ప్రిపేర్ చేయండి అని చెప్పారు కదా. ప్రిపేర్ చేయనప్పుడు దాంట్లో కొంతమంది వెళ్ళి, ఆ శిష్యుల్లో కొంతమంది వెళ్ళి ఏం చేశారంట, వాళ్ళకి తెలియదు పాపం అవేంటని, పిచ్చి ఆకులు కూడా తీసుకొచ్చి ఆ కూర వండేటప్పుడు దాంట్లో కట్ చేసేసారు. అప్పుడంతా ఏమైంది, తినేటప్పుడు వాళ్ళకి తెలిసింది ఏంటది, అది చేదు పదార్థం, విషం ఉంది దాంట్లో అని కదా. దేంట్లో? కర్రీలో, వండిన కర్రీలో విషం ఉంది. నా జీవితాల్లో విషపూరితమైన ఆలోచనలు, విషపూరితమైన చెడ్డ అలవాట్లు, విషపూరితమైన
ఆ చూపులు, విషపూరితమైన ఆ మైండ్ ఉందంట మనలో. వాక్యం సెలవిస్తా ఉంది ఆ కూరలో విషం ఉందని గమనించారు కదా. నీకు ఎప్పుడైనా నీ జీవితం దరిద్రంగా ఉంది, నా జీవితం ఎటుపోతుందో నాకు తెలియట్లేదు, నేను ఖచ్చితంగా దేవుణ్ణి నమ్ముకోవాలి అని చెప్పి నువ్వు అనుకుని ఉండొచ్చు కదా. ఎప్పుడు రక్షణలోకి రావడానికి ముందు నీ జీవితం ఎట్లా ఉన్నట్టు రక్షణలోకి రాడు. విషపూరితమైన జీవితం, కోపము, ద్వేషము, అసూయ, చికాకులు, భర్త మీద భార్య, భార్య మీద భర్త, బిడ్డలు, ఆ ఇంట్లో ఎప్పుడు కొట్లాటలే, ఆ గలీలో ఎప్పుడు కూడా చికాకులే, నీ ద్వారా అందరూ కూడా చికాకు అవడమే. అలాంటి జీవితం జీవిస్తున్న నీవు ఏమైందంట చూడండి. అతడు పిండి కొంత తెమ్మనను, వారు తేగ కుండలో దాన్ని వేసి జనులు భోజనము చేయుటకు వడ్డించుడని చెప్పాను. వడ్డింపగా కుండలో మరి ఏ జబ్బు కనిపింపకపోయాను. చూడండి ఎంత ఆ పిండి తెమ్మ ఏ పిండి అండి అది? ఏం పిండి చెప్పండి? ఆ గోధుమ పిండి, యేసు ప్రభు అనే పిండి. హల్లెలూయా. యేసు ప్రభు అనే పిండి నీ జీవితంలోకి రావడంతో, ఎవరండి? యేసు ప్రభు నీ జీవితంలోకి రావడంతో ఏమైందంట? ఏమైంది కింద చూడండి. వడ్డింపగా కుండలోని మరి ఏ జబ్బు కూడా, ఏ జబ్బు, అక్కడేమో చేదు విషయం ఉంది, ఇక్కడేమో జబ్బు అని ఉంది కదా. అంటే నీకు జీవితము ఒక భయంకరమైన కుష్ఠ రోగంతో ఉంటా ఉంది. రక్షణ లేకపోతే నీ జీవితం ఒక క్యాన్సర్ తో ఉంటా ఉంది. రక్షణ లేనప్పుడు నీ జీవితం ఒక పాపపు జీవితంగా ఉంటా ఉంది. నీ చూపులు, నీ తలపులు, నీ ఆలోచనలు ఎటుపోతా ఉన్నాయో, ఎక్కడికి వెళ్తా ఉన్నాయో ఎవరికి తెలియదు. తల్లి మాట వినో, తండ్రి మాట వినో, భర్త మాట వినో, ఏదో వ్యర్థమైన ప్రేమలు, వ్యర్థమైన చికాకులు, వ్యర్థమైన మాటలు అన్ని కూడా జబ్బే, చేదు విషయమే నీ జీవితం. రక్షణలోకి రావడానికి ముందు, రక్షణ వచ్చిన తర్వాత ఆ పిండి నీ జీవితంలోకి రావడంతో, ఆ పిండి ఏం పిండి తెలుసా? గోధుమ పిండి. వాటర్ వేసి కలుపుతాం కదా. కలిపి బండకేసి కొట్టి హోటల్ వాళ్ళు ఏం చేస్తారండి దాన్ని? చపాతి కానీ, పూరి కానీ, పరోటా వేసి ఇంకా చాలా చాలా బండకేసి గుద్ది చేస్తారు, అవునా కదా. దాన్ని బాగా నలుపుతారు పిండిని. ఎందుకని? మంచి టేస్ట్ రావడానికి, మంచి ఆకారం రావడానికి. మా హైదరాబాద్ లో అయితే చాలా ఇంకా గంటన్నర దాకా దాన్ని కొడతానే ఉంటారు బండకేసి. అంత ఇది చేస్తున్నారు అక్కడ. ఎందుకని? మంచిగా రావడానికి కోసమని. నిన్ను కూడా దేవుడు బండకేసి బాది ఈ రీతిగా తీసుకొచ్చాడు కదా. ఆ పిండి నీ జీవితంలోకి రావడానికి ముందు నువ్వు ఎట్లా ఉంటున్నావో, యేసు ప్రభు శిలువలో శ్రమపడి బాధపడి, తండ్రి వీరేం చేస్తున్నారో వీరెరుగురు గనక వీరిని శిక్షించు అన్నారా? క్షమించు. ఏం చేస్తున్నారో తెలియదయ్యా. అయ్యా నాయన, నువ్వు నన్ను పంపించావు, లోకానికి వెళ్ళు, నా ప్రజలు రక్షించని వచ్చినా నాకు డ్యూటీ నేను చేసుకున్నా, కానీ వీళ్ళు ఏం చేస్తున్నారు నాకు తెలియట్లేదయ్యా, నువ్వు నా రా రక్షించడానికి చెప్పి మొరపెట్టుకున్నాడా ఏసైని? తండ్రిని ఏసయ్య మొరపెట్టుకోలేదు. ఫోన్ చేసిందా, రానాయనా నేను కష్టపడుతున్నా, దెబ్బలు బాగుపడుతున్నా చెప్పానడా? అనలేదు. నిన్ను ఒక్క మాట ఎవరైనా అంటే నువ్వు ఓర్చుకోలేవే, ఎవరు నిన్ను తిడితే ఓర్చుకోలేవే. రక్షణ పొందుకున్న నీవు కూడా ఇంకా నీలో గర్వము, అహంకారము, చేతగాని పరిస్థితి, మోహపూరితమైన చూపులు, వ్యర్థమైన మాటలతోనే ఉంటావు. నీ జీవితం ఎక్కడ? నీ జీవితం మారింది. తండ్రి మీరేం చేయించున్నారో మీరెరుగురు కనుక వీరిని క్షమించు. నీ మనసులో కోపం పెట్టుకుంటావు, ద్వేషం పెట్టుకుంటావు. ఇండియాకి పోవాలి ఖచ్చితంగా. వాడు కనపడకపోతున్నా ఆ రోజు అడుక్కునేవాడు అని చెప్పాను కదా. ఇప్పుడు నా స్టేటస్ చూడు, వాడిని చూపిస్తా అని అనుకుంటున్నా లేదండి. కొంచెం మంచి జాబ్ నేరా ఏం చేస్తున్నావు అంటే, జాబ్ అయ్యా వీడికి జాబే రాదు అన్నోడికి నువ్వు దుబాయ్కి వచ్చినావు అనుకో, మంచి జాబ్ దేవుడు నీకు టక్కు మంచి లెవెల్ కారు కంపెనీ వాళ్ళకి ఇచ్చారనుకో, వెళ్ళిన తర్వాత టక్కుతో పోయి వాడికి కనిపించాలి. చూడు నా లెవెల్, నా స్టేటస్ చూపించాలి అనుకుంటా లేదా? అనుకుంటాం మరి, అబద్ధం అనుకుంటాం కదా. అదే మరి దేవుని బిడ్డ లక్షణాలు. అదే అన్నాను ఆ రోజు అట్లా అన్నావు కదా. దేవుడు నాకు మంచి జాబ్ ఇచ్చాడు, నేను ప్రార్థన చేసుకున్నా, నన్ను దేవుడు వదిలిపెట్టలేదు అని చెప్పగలిగి ఉండాలి. నీ యొక్క ప్రేమ చెప్తే వాడు కూడా మారుతాడు. అవునా, యేసు ప్రభు ఇట్లా చేశాడా నీకని, అవునా కదా. ఆ పిండి నీళ్ళకి వచ్చిన తర్వాత యేసు ప్రభు నలగొట్టబడి, బాధింపబడి, శ్రమపడి, చచ్చిపోయి, రక్తపు పట్టు, చివరి రక్తం పట్టు వరకు ఆయన ఏమి ఉంచుకోలేదండి. ఒక్క రక్తం కూడా ఉంచుకోలేదు ఆయన. చివరి రక్తం పట్టు వరకు కూడా నీ నా కోసం కాచిన దేవుడుగా ఉంటున్నాడు. అలాంటి దేవుడిని నువ్వు ఏ విధంగా ఆరాధన చేస్తా ఉంటున్నావు? అలాంటి దేవుడికి నీ జీవితం ఎట్లా సమర్పణ చేసుకుందాం అనుకుంటున్నావు? అలాంటి మేలు
యేసు ప్రభు సాక్షాత్ దుబాయ్ ప్రాంతంలో నిలబడతా ఉంటున్నావా? నీ మాటలు ఎట్లా ఉంటున్నాయి? నీ చూపులు ఎట్లా ఉంటున్నాయి? నీ తలపులు ఎట్లా ఉంటున్నాయి? నీ నడక ఎట్లా ఉంటుంది? సముద్ర అంతరంగంలోకి వెళ్ళినా సరే అక్కడ నువ్వు కూడా ఉన్నాడా లేదండి? 4 గోడల మధ్యన ఏం చేస్తుంటున్నావో అది కూడా చూసే దేవుడు, నువ్వు నమ్ముకున్న దేవుడు. నీ హృదయంలో ఏమి రహస్యం ఉందో, ఏమి చెడు ఆలోచన ఉందో, ఏ కోపం ఉందో, ఏ ద్వేషం ఉందో అది కూడా చూస్తున్నా లేదా? మరి భయం ఉందా మీకు దేవుడు అంటే? చూస్తానని చెప్తున్నారు చక్కగా, కానీ మీలో చాలా మందికి కోపం ఉంది, చాలా మందికి ద్వేషం ఉంది, కొంతమందితో మీరు మాట్లాడరు అని ఈ రోజు బలదేశానికి వచ్చారే, ఎంత ధైర్యం మీకు? హృదయంలో కోపము చికాకు పెట్టుకొని పవిత్రమైన బలదేశానికి వచ్చారంటే అది మంచిదా? యేసు ప్రభు సిలువలో శ్రమ పడిన శరీరం అది, చీల్చబడిన శరీరం అది, నల్లగొట్టబడిన శరీరం అది, కాచిన రక్తం అది, పరిశుద్ధమైన రక్తం అది శరీరము. మరి ఆయన శరీరము రక్తము వివేచన చేయాలి. మనము వివేచన చేయకుండా తిని త్రాగువాడు ఏమైతుందో తర్వాత చూద్దాం. ఆ వివేచన లేకుండా నువ్వు తీసుకుంటున్నావంటే నరకానికి వెళ్తావు, పరలోకానికి వెళ్తావా? కదండి. అన్ని తెలుసు మనకి, అన్ని తెలిసే మనం ఫెయిల్ అవుతా ఉంటున్నాం దేవుని దగ్గర. ఈ రోజు నువ్వు నిర్ణయం తీసుకోవాలి. అయ్యా నేను నిజంగా ఎంత కోపమో, బాస్ ఏమన్నా కోపము మనసులో పెట్టుకుంటా, ఏమన్నా భార్య ఏమన్నా, భర్త ఏమన్నా, ఫోన్ ఇండియా నుంచి వచ్చినా ఎప్పుడు చిరాకు మాట్లాడినైనా నా పెదాన్ని కాల్చు, శర్రాపులతో నా పెదాన్ని కాల్చయ్యా, నాకు ఆ అగ్ని తగిలేయ్యా, నాకు నా పెదవులు, నా నాలుక అన్ని బూతు మాటలే వస్తా ఉంటున్నాయి, నా చెవులన్నీ కూడా మార్పులోగుతా ఉంటున్నాయా, నీ వాక్యం నా సరిగా వినడానికి వినబుద్ధి పుట్టించడం లేదు నాయన, నా మనసు కలవంతో ఉంటుంది ప్రభా, నన్ను మార్చు, నాకు నిజమైన రక్షణ దయచేయి. దావీదేమిటండి, నాకు రక్షణ నూతనముగా మరలా నాకు అనుగ్రహించు ప్రభా. హల్లెలూయా, హల్లెలూయా. దావీదు అంటూ ఉన్నాడు, ఆయన పాపం చేస్తాడు. పాపం అంటే ఏదో వ్యభిచారం అది కాదు, తప్పిపోతా ఉన్నప్పుడు అయినా సరే వెంటనే వచ్చి మోకరించయ్యా నీ రక్షణ నాకు మరలా దయచేయి ప్రభా అని ఆయన ప్రార్థన చేసుకుంటా ఉన్నాడు. నువ్వు ఓన్లీ సండే వచ్చి చేసుకుంటున్నావేమో ఇక్కడ, లేకపోతే బల్లారదినప్పుడు చేసుకుంటున్నావేమో. మా హైదరాబాద్ లో ప్రతి వారం ఇస్తారు, కానీ ఇక్కడ మీకు ఒకవేళ మంత్ అట్లా 1 వీక్ అట్లా. కానీ యేసు ప్రభు టైంలో ఇంటింటా ప్రతిరోజు కూడా బల్ల విరిసేదిగా ఉంటుంది. అంటే వాళ్ళు ప్రతిరోజు పవిత్రులే, వాళ్ళు ఎక్కడ అపవిత్రత ఉండడానికి వీల్లేదు. బల్ల తీసుకుంటే చాలా ఎట్లంటే కొంతమంది అంటే మనం అనుకోకూడదు, మంచి నిర్ణయం తీసుకొని పొర్లు దండాలు సంథింగ్ ఉంటారు కదా, తడి బట్టలు వేసుకొని అట్లా అంత భక్తితో చేస్తూ ఉంటారు కొంతమంది భక్తి. కానీ మనకు దేవుడు అంటే భయం లేదు. క్షమించే దేవుళ్ళే, కృపగల దేవుళ్ళే, క్షమించే మనసు గల దేవుడు. ఈ పాపం చేస్తే నేను ప్రార్థన చేసుకుంటే క్షమిస్తానేమో, మళ్ళీ ఇంకో పాపం చేస్తే మళ్ళీ అట్లా ఎంతకాలం నీ జీవితం? చచ్చేదాకా అట్లా జీవిస్తూ ఉంటావా? చచ్చేదాకా అట్లా జీవిస్తావా? ఆ పిండి నీలో వస్తే ఏమైందంటే చేదు లేదు, జబ్బు లేదు. నువ్వు ఎట్లా ఉండాలి ఇప్పుడు? ఆ పిండి నీళ్ళకి వచ్చిందా చెప్పండి. వస్తే నీలో ఏముండాలి? జబ్బు ఉండాలి కదా, ఉండాలా? ఏముండాలి చెప్పండి? పవిత్రత ఉండాలి, పరిశుద్ధమైన జీవితం ఉండాలి, నిష్కపటమైన జీవితం ఉండాలి, కపటం లేని జీవితం ఉండాలి, కోపం లేని జీవితం ఉండాలి, అసహ్యత లేని జీవితం ఉండాలి. మారు మనసు పొందిన నీవు నా రూపులో నా బిడ్డని సృష్టిస్తానన్న దేవుడు. మన ఎవరి రూపు అండి కదా, అవునా కదా? మరి అలాంటప్పుడు ఎట్లా ఉండాలి? మనం ఎట్లా ఉండాలి? నువ్వు పని చేసిన దగ్గర, నీ జాబ్ లో, నీ కొలీగ్స్ దగ్గర, నీ ఇంట్లో ఎక్కడ పెట్టుకుంటున్నావు అక్కడ దేవుని సాక్షిగా నిలబడాలి. నిన్ను చూచిన వారు యేసు ప్రభుని చూడాలి, ఆయన స్వరూపం నీలో ఉంది, అవునా కదా? ఉన్నప్పుడు ఎట్లా ఉండాలి? పరిశుద్ధమైన జీవితం కలిగి ఉండాలి. ఈ రోజు నిర్ణయం తీసుకో. మరి బలంలో పాపల పొత్తులకు వచ్చిన నీవు ఏ రీతిగా వచ్చి ఉన్నావు, ఏ మనసుతో వచ్చి ఉన్నావో తీసుకున్న వెంటనే బయటకు వెళ్తాం కదా. ఏదన్నా కనిపించింది అనుకోండి, లేదా అప్పుడు అంటే ఎగ్జాంపుల్ చెప్తున్నా, ఎప్పుడో ప్రేమించిన లవర్ వచ్చింది అనుకున్నట్టు, ప్రేమికుడు అది మొత్తం రీలు తిరుగుతూ ఉంటుంది మనసు. ఇక్కడ పోయింది ఏంటది? అది
వెళ్ళిపోద్ది బయటికి. అవునా కదా? అబద్ధం ఆడద్దు కదా. మనసు చంచల మనసుతో వచ్చేస్తుంది. అయ్యో, లేకపోతే నిన్ను ఒకడు ద్వేషించిన బాసే కనిపించాడు అనుకోండి, అనవసరం కనిపించిండ్రా వీడు, ఇప్పుడే బలం తీసుకున్నా ఆయన ఓకే వాటితో మాట్లాడను. అదే నీ క్రైస్తత్వం. ఆయన మాట్లాడకపోయినా సరే వెళ్ళి మాట్లాడాలా, కౌలించుకోవాలి. అది క్రైస్తత్వం అంటే. అవునా కదా? క్రైస్తవులు అంటేనే ఏ పేరండి? మా ఇండియాలో ఏమంటారు తెలుసా? క్రైస్తవులు అంటే ప్రేమ గలవాళ్ళు. మరి మీ దుబాయ్లో అట్లా అంటారో లేదు తెలియదు, కానీ మా ఇండియాలో మాత్రం ప్రేమ గలవాళ్ళే. అందుకే మేము ప్రేమ చూపిస్తాం అందరి పట్ల. మరి మీరు చూడండి, 1 కొరింథీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 23వ వచనం నుంచి. నేను మీకు అప్పగించిన దానిని ప్రభువు వలన పొందితిని. ప్రభు అయిన యేసు తాను అప్పగింపబడిన రాత్రి ఒక రొట్టెను ఎత్తుకుని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి ఏం చేశారంటండి? ఒక రొట్టెను ఎత్తుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి దాన్ని విరిచి ఇది మీ కొరకైన నా శరీరం. ఎవరి కోసమండి? ఎవరి కోసము? మీ కొరకైనా నా శరీరము. నన్ను జ్ఞాపకము చేసుకుని. ఎవరినండి? సీరియల్నా? సగం చూసిన సీరియల్నా? సగం చూసిన సినిమానా? సగం ప్రేమనా? లేదా కోపన్నా? ఏ జ్ఞాపకం చేసుకోవాలంట? ఏ జ్ఞాపకం చేసుకోవాలి చెప్పండి బ్రదర్స్? ఏం జ్ఞాపకం చేసుకోవాలి? నన్ను జ్ఞాపకం చేసుకోవడానికి దీన్ని చేయుడి అని చెప్పిన. యేసు ప్రభుని జ్ఞాపకం చేసుకోవడానికి కోసమని ఆ శరీరము రక్తం మన కోసం ఏర్పాటు చేయబడింది. అంటే వారం కాదు, నెల కాదు, ప్రతిరోజు కూడా ఏం చేయాలి? యేసు ప్రభుని జ్ఞాపకం చేసుకోవాలి. ఎంత సంపాదించా, బ్యాంకులో ఎంత వేయాలి, లేకపోతే నా బిడ్డలు ఎట్లున్నారు, అది కాదు జ్ఞాపకం. నువ్వు దేవుని మీద భారం వేస్తే అన్ని కూడా అనుకోవచ్చు. నువ్వు పడుకొని దేవుని మీద భారం వేస్తే ఇస్తారండి డబ్బులని అంటారు చాలా మంది. మూతం కూడా క్వశ్చన్ వేస్తారు. కానీ అది కాదు. నువ్వు కష్టపడు, దేవుని ప్రార్థన చేయి, నీకు ఏది కావాలో అది ఇచ్చే దేవుడుగా ఉంటాడు. హల్లెలూయా. నువ్వు అడగడానికి ముందే దేవుడు నీకు అన్ని ఏర్పాటు చేసి పెట్టారు, కానీ అది పొందుకునే ధన్యత నీలో ఉండాలి. 1 కోటి రూపాయలు ప్రజల కోసం ఏర్పాటు చేసి పెట్టారు. ఆయన పొందుకోవాలంటే ఆయన ఉదయం మారాలి, అడగాలి. తలుపు నది నుంచి తడతామనంటే డోర్స్ ఓపెన్ చేయి బాబు అని కదా. అలాంటి ఓపెన్ చేయకపోతే మనకి 5 మంది కన్యకలు ఏమయ్యారండి తెలుసా? అది మీకు ఏంటది అసలు? 5 మంది కన్యకలు అండి ఎవరు? మీరు అమ్మ చెప్పండి, ఎవరు చెప్పండి? చెప్పండి. బుద్ధి గల ఎక్కడుంది? అది ఎక్కడుంది బ్రదర్స్? ఎక్కడుంది? మా సిస్టర్స్ ఉంటారు. చూడండి అమ్మ, కొంచెం నేను సిస్టర్ అయ్యింది, నేను కొంచెం చాలా బాధ అవుతుంది. ఈసారి పాస్టర్ పిలుస్తారు కదా, ఖచ్చితంగా కలవాలండి. పిలిచినప్పుడు మా సిస్టర్స్ పై చేయి ఉండాలి. చదవండి మంచిగా వాక్యం, ఓకేనా? వాక్యం చదవకపోతే చదివే వాళ్ళ దగ్గర పోయి కూర్చోండి, ముచ్చట్లకు కాదు, వాక్యాన్ని కూర్చోండి, అప్పుడు తెలుస్తుంది మీకు. ఓకే, ఇది మీ కొరకైనా నా శరీరము, నన్ను జ్ఞాపకం చేసుకున్నట్టుకై ప్రతి దినము మనం ఏం చేయాలా? యేసు ప్రభుని జ్ఞాపకం చేసుకోవాలి. ఏమని? యేసే నాకు ఆడి కావాలి, అయ్యా నాకు మరి బండి కావాలి, నాకు ఇది కావాలి, అది ఆ విషయంలో జ్ఞాపకం చేసుకోవడం కాదు. అయ్యా నా కోసము ప్రాణం పెట్టిన దేవుడిగా ఉంటున్నావయ్యా, నా కోసం శ్రమ పడిన దేవుడిగా ఉంటున్నావయ్యా. ఎప్పటికప్పుడు నువ్వు పశ్చాత్తాపంతో ప్రార్థన చేసుకోవాలి. అవునా కదా? నిన్ను నువ్వు తగ్గించుకోవాలి. అప్పుడు ఏమైందండి? ఏమైంది? ఏంటది హెచ్చింపడేది? మనమా? యేసు ప్రభు నామము. నువ్వు తగ్గింపబడాలమ్మా, యేసు ప్రభు నామము హెచ్చింపబడాలా. హల్లెలూయా. అందుకని మనం తగ్గి జీవిస్తే యేసు ప్రభు నామం అక్కడ హెచ్చింపబడతాడు. అప్పుడు నీవు అరారత్ కొండ మీద ఉంటావు. ఎక్కడుంది అది? వచ్చిన వాళ్ళు కదా బ్రదర్, ఎక్కడుందమ్మా అది? అరారత్ కొండ దుబాయ్ పక్కన. ఆది కాండంలో నోవా ఓడ కదా. నోవా ఓడ ఎక్కడ పోయి ఆగిందండి? ఎందుకు ఆగింది అమ్మా చెప్పండి? ఎందుకు ఆగింది? 40 దినాలు కదా వర్షం ఫుల్. మా హైదరాబాద్ ఎప్పటికీ వర్షాలు కురుస్తూనే ఉన్నాయి, పొంగుతున్నాయి నదులన్నీ కూడా. లోతట్టు ప్రాంత ప్రజలందరినీ ఖాళీ చేపించారంట భయంగా. అట్టనే జలపాతం వస్తా ఉంది కదా. వస్తుంటే ఏమైంది? నోవాకి దేవుడు మాట్లాడుతూ తూచా తప్పకుండా నేను చెప్పినంత చేయవయ్యా అని చెప్తే ఆయన నోరు మూసుకొని చేసింది. ఏంటది? ఓడను చేసిండు. నువ్వు చేస్తుంటున్నావా? ఓడను కాదు. నీ మనసు మార్చుకుంటున్నావా?
దేవుడు నీతో మాట్లాడుతా ఉన్నాడు, నువ్వు వింటున్నావా? దేవుడిని సరిచేద్దాం అనుకుంటున్నాడు, సరిచేద్దాం అనుకుంటున్నావా? అరారాతు కొండ మీదకి వెళ్ళాగింది. ఎందుకని దేవుని మాట వింటే నీ జీవితమే మారిపోయింది. హల్లెలూయా, హల్లెలూయా. మారాలనుందా నీ జీవితము? మారాలన్నప్పుడు ఏం చేయాలి? దేవుని మాటకు నువ్వు లోబడాలి. అందుకని చెప్పి నన్ను జ్ఞాపకం చేసుకున్నట్టుగా దీనిని చేయుడు అని చెప్పింది కదా. 26వ వచనం చదవండి. మీరు ఈ రొట్టెని తిని ఈ పాత్రలో త్రాగినప్పుడెల్లా ప్రభువు వచ్చే వరకు ఆయన మరణమును ప్రచురించుదు. ఏం చేయాలంటండి? ఈ రొట్టెను తిని ఈ పాత్ర త్రాగినప్పుడల్లా ప్రభువు వచ్చే వరకు. నేను మా చిన్నప్పటి నుంచి వింటున్నా, ఏమని? ప్రభు వస్తుడు, ప్రభు వస్తుడు, ప్రభు వస్తుడు. వస్తుందా? రావట్లే. ఎందుకని? మన పాపం ఎక్కువైపోయింది. ఇంకా మారుతారేమో, ఇంకా సరే అయితేమో. నా ప్రజలు భూమి మీద నా నామం పెట్టిన బిడ్డలు బ్యాప్టిజం తీసుకున్నారు, సినిమాలు చూస్తున్నారు, బ్యాప్టిజం తీసుకుని పూర్తి మాటలు మాట్లాడుతున్నారు, నా శరీరం నా రక్తం తింటున్నారు అని. ఏంటది ఏమంటారండి? ఇక్కడ ఏదో పెట్టుకుంటారు కదా, తంబాకు, బీడీలు, సిగరెట్స్, బూత్ మాటలు అవన్నీ చేస్తా ఉన్నారు. అందుకని కొద్దిసేపు ఆగిపోతాను చెప్పి దేవుడు స్టేషన్లోనే ఆగుతున్నారు. అవునా కదా? ఎప్పుడు మారదాం అనుకుంటున్నారు? ఏం చేయాలి తెలుసా? ఎవరైతే ప్రభువు రాకడ వరకు, రాకడ ఎప్పుడు వచ్చినా సరే ఆ రాకడ వరకు మనం చనిపోకపోతే ఏం చేయాలంట? ఆయన మరణాన్ని మనము ప్రచురించాలి. ఎవరికి? అన్యులకి. దేవుడిని ఎరగని వారికి మనము, నేను రక్షణ పొందుకున్నా, నేను బ్యాప్టిజం తీసుకున్నా, మా చర్చికి రా, అక్కడ శరీరాత్మాసం తినాలి యేసు ప్రభుది. ఎంత మంచిగా ఉంటుందో తెలుసా? టేస్ట్ కాదు. అది తిన్న వెంటనే మన జీవితాన్ని మారిపోతాయి. నా జీవితం మారింది, నీ జీవితం మారాలా? మారుతాం అనుకుంటున్నాం మేము. రాను చర్చికి, నీ జీవితమే మారలే. అరే నువ్వు సిగరెట్ తాగుతావు కదా, నేను చూసిన ఆ రోజు చర్చి నుంచి వచ్చిన వెంటనే అక్కడ ఏదో మాట్లాడుతున్నావు, నేను చూసిన ఇంకేం మాట్లాడు రంగు అన్నాడు అనుకో, అప్పుడు ఏమవుతుంది? పరువు మొత్తం కూడా అయిపోతుంది. అవునా కదా? అలాంటి జీవితం మనకు అవసరం లేదు. సాక్షిగా నిలబడి బ్రతుకుట క్రీస్తే, బ్రతుకుట క్రీస్తే. చచ్చిపోదాం దేవుళ్ళు, అంతే. చచ్చిపోవడం అంటే అట్లా కాదు, అన్ని వదిలేసుకోవాలి, అన్ని తీర్కిస్తాడు యోగుకి ఇచ్చినట్టే. అర్థమవుతుందా? నువ్వు బ్యాప్టిజం తీసుకున్న తర్వాత చచ్చిపోయిన వాడితో సమానమే. దేవుళ్ళు క్రొత్త రూపం నీకు వస్తుంది, క్రొత్త మనసు వస్తుంది, క్రొత్త తలంపులు అన్ని నూతనమైన వస్తూ ఉంటాయి. ఆ మరణాన్ని నువ్వు ఏం చేయాలి? ప్రచురించాలి. అయ్యో మా సంఘానికి రా, మంచి సేవకుడు, లేదా అన్న దగ్గర పోదారా, అక్క దగ్గర పోదారా, వాక్యం చెప్పుద్ది, ప్రార్థన చేస్తే నీకు ఏ బాధ ఉన్నా, ఏ దిగులు ఉన్నా, ఏ కష్టం వచ్చినా రానాయనా అని చెప్పి రక్షణలోకి తీసుకురావాలి. ప్రచురించడం అంటే అది. నువ్వు ఒక్కడమే కాదు, నువ్వు ఒక్కడమే తిని తాగిపోయిన తర్వాత సాయంత్రం చికెన్ బిర్యానీ తిని లేట్ అయింది కదా చేర్చి సాయంత్రం తినేసి ఏమంట చేస్తానని తిని, అర్థమవుతుందా? పోయి పడుకోవడం కాదు. ఈ రోజు విన్న వాక్యము నెమరు వేసుకుంటూ ఏం చేయాలి? ఇతరులకి నువ్వు బోధించాలి. అదే నీ క్రైస్తత్వం అంటే. బోధిస్తుంటున్నావా? ఒకవేళ నీకు చదువు రాకపోయినా ఈ రోజు విన్న వాక్యం ఏంటో ఆ వాక్య ప్రకారం వెళ్ళాక చెప్పు. ముసలమ్మ ముచ్చట్లు కాదు. ఆ రోజు చీర కట్టుకొచ్చింది, మళ్ళీ అదే చీర కట్టింది, అలాంటివి కాదు. ఏం చెప్పాలి? యేసు ప్రభుని గురించి, ఆయన వచ్చేంత వరకు ఆయన మరణాన్ని మనము ప్రచురపరచాలి. 27వ వచనం. కాబట్టి ఎవడు అయోగ్యంగా ప్రభు యొక్క రొట్టెను తినునో, లేక ఆయన పాత్రలోని త్రాగునో, వాడు ప్రభు యొక్క శరీరం గూర్చి రక్తమును గూర్చి అపరాధి అగును. ఏమైందంటండి? ఎవడైతే ఏంటది? అయోగ్యముగా అంటే యోగ్యత లేదు. ఇప్పుడు ఒక బాస్ మీకు ఇంటర్వ్యూకి పిలిపించారనుకోండి, సర్టిఫికేట్స్ ఏం లేకుండా వెళ్తే జాబ్ వస్తుందా? ఇంటర్వ్యూలో సెలెక్ట్ అవుతావా? బాబు నీ ఫైల్స్ ఏమంటారు, సర్టిఫికేట్స్ ఏం చూపిస్తారు? ఫస్ట్ అడిగేది అది కదా. తర్వాత నీకు ఇంటర్వ్యూ చేస్తారు, సర్టిఫికేట్స్ చూపించిన తర్వాత ఏ కంపెనీలో ఎన్ని ఇయర్స్ మీకు మరి ఎక్స్పీరియన్స్ ఉంది అన్ని అడుగుతారు. అవునా కదా? ఇక్కడ కూడా ఏమైందంట? అయోగ్యముగా, యోగ్యత లేకుండా, అంటే బ్యాప్టిజం లేకుండా, మారుమనసు లేకుండా, పశ్చాత్తాపం లేకుండా, రక్షణ లేకుండా నువ్వు ఆ బలలో చేయవేస్తే ఏమైందంట? ఒక్కసారి చదవండి మళ్ళీ. కాబట్టి ఎవడు అయోగ్యముగా ప్రభు యొక్క రొట్టెను తినునో, లేక ఆయన పాత్రలోని త్రాగునో, వాడు ప్రభు వచ్చే వరకు ప్రభు యొక్క శరీరమును గూర్చి రక్తమును గూర్చి అపరాధి. జైలుకి వెళ్తే అపరాధి, దొంగ అంటాడు, ఏదో సంథింగ్ కదా, పరువు పోద్ది.
ఇక్కడ కూడా అదే సేమ్. ఏంటి? అనవసరంగా తీసుకోవద్దు. యోగ్యత లేకుండా నువ్వు చేయలేని అవసరం లేదు. ఎవరు ఏమనుకోరు, ఎవరో ఏదో అంటారని, లేదా పక్కన తీసుకుని తీసుకోవాలి, లేకపోతే నేను ఏదో ప్రార్థన చేసుకుని వచ్చాను కదా తీసుకోవాలి, లేదా అయ్యగారు ఏమైనా అంటారేమో, లేదా అమ్మగారు ఏమైనా అంటారేమో, అదంతా నీకు అనవసరం. నిన్ను నీవే పరీక్ష చేసుకోవాలి. నీకు పరలోక రాజ్యం కావాలంటే వెంటనే అన్నడుగు బ్యాప్టిజం కావాలని, నీ రక్షణ పొందడానికి ఏం చేయాలి, నేను పరలోక రాజ్యం కావాలని వెళ్ళాలంటే ఏం చేయాలి అని చెప్పు. నువ్వు అడిగినవంటే అయ్యగారు నీకు అన్ని వాక్యాలు చెప్తారు. అప్పుడు నువ్వు బాధ్యతగా వచ్చి బలలో పాల్గొని పొందడానికి అవకాశం ఉంటుంది కదా. అయోగ్యంగా తీసుకోకూడదు. మన బలం ఏదో అనుకుంటాం, అది ఉట్టి ద్రాక్షరసమే కదా, ఉట్టి రొట్టె కదా అని చెప్పి అది పరిశుద్ధమైనదని గుర్తించకపోతే నీకు మంచి పద్ధతి కానే కాదు. చూడండి 28వ వచనం. కాబట్టి ప్రతి మనుష్యుడు 28. కాబట్టి ప్రతి మనుషుడు తను తాను పరీక్షించుకొనవలెను. అలాగు చేసి ఆ రొట్టెను తిని ఏం చేయాలంటే మనము పరీక్ష చేయాలి. నేనే పరీక్షించుకోవాలి. నా జీవితం ఎట్లా ఉంది, నా మనసు ఎట్లా ఉంది, నా మైండ్ ఎట్లా ఉంది, నా మాటలు ఎట్లా ఉన్నాయి, నా చూపులు ఎట్లా ఉన్నాయి, నా తలుపులు ఎట్లా ఉన్నాయి, నా ఆకారం ఎట్లా ఉంది. ఒకటి చెప్తాం, చర్చికి రావాలంటే కాటుకు మంచిగా అద్దుకున్నానా, మంచిగా హెయిర్ స్టైల్ బాగుందా అంటే సిస్టర్స్ అని క్షమించాలి, ఐబ్రోస్ మంచిగా ఉన్నాయా, చెప్పులు మంచి మ్యాచింగ్ ఉందా, వాచ్ మంచిగా ఉందా మ్యాచింగ్, టక్కు టై బాగా వేసుకుని అన్ని సెట్ అయితేనే మనం బయటకు వస్తాం అన్న కాదు. అద్దం ముందు ఖచ్చితంగా ఒక అర్థంగా నిలబడుతూనే ఉంటాం. డ్రెస్సింగ్ టేబుల్ ముందు అవునా కదా, అంత చక్కగా సెటరేట్ అయి బయటకు వస్తాం. బయటకు వస్తే ఎవరన్నా ఇట్లా పూసుకునేమో పౌడర్ అని చెప్పి అంటారేమో, అన్ని సెట్ చేసుకొని చక్క అందంగా నీట్గా శుభ్రంగా వస్తాం బయటకు అవునా కదా. పరీక్ష చేసుకోవాలి. మనకు మనం అంతరంగానికి మనం పరీక్ష చేసుకోవాలి. బయట రూపం కాదండి, అంతర్యాన్ని మనము పరీక్ష చేసిన హృదయం ఎట్లా ఉంది, నిన్న దాకా నేను ఎట్లా ఉన్నా, ఈవెన్ ఈ సెకండ్ వరకు నేను ఎట్లా ఉన్నా, నా చూపులు ఎట్లా ఉన్నాయి, నా ఆలోచనలు ఎట్లా ఉన్నాయి, నా తలంపులు ఎట్లా ఉన్నాయి, నా నడవడికి ఎట్లా ఉంది. చర్చికి వచ్చేటప్పుడు బైబిల్ తెచ్చుకుంటున్నాను. ఎంతమంది దగ్గర బైబిల్స్ ఉన్నాయి? పైకి లేపండి. ఎంతమంది దగ్గర ఉంది బైబిల్స్? దేవుని స్తోత్రం. మంచి సంఘం ఇది కదా. బైబిల్ లేకుండా చాలా మంది ఫోన్లలో చూస్తూ ఉంటారండి బైబిల్. అది ఎంత మంచి పద్ధతితో ఫోన్లో చూడటం. ఎందుకంటే బైబిల్ మోసే పని లేదు, బరువు చాలా కదా. ఆ ఫోన్ ఏమో చక్కగా హృదయం దగ్గర పెట్టుకుంటారు, బైబిల్ ఏమో బ్యాడ్ స్మెల్ వచ్చే దగ్గర ఎక్కడ సంకలం అవునా కదా పెట్టుకుని బయలుదేరతారు. ఇంకా ఎంత భయంకరమైన జీవితం. వెంటనే రెఫరెన్స్ అని చెప్తే ఫోనే తీస్తారు. తర్వాత ఫోన్లో ఏముంటుందని పక్కనే యూట్యూబ్, వాట్సాప్, ఇంకా సంథింగ్ మనకు అంత తెలియదు, అవి ఇన్స్టాగ్రామ్లు అవి ఉంటాయి. వెంటనే మనసు అడిపోద్ది, ఈ బైబిల్ ఇడిపోద్ది. అడిపోయిన తర్వాత కట్టేపోతాం మన దారంతా. ఫోన్ అస్సలు ఉపయోగించద్దు. బైబిల్ పరిశుద్ధ గ్రంథం అని ఒక్కదానికే ఉంటుంది, ఇంక దేనికి ఉండదు. ఈ బైబిల్కి ఒక్కదానికి ఆ పేరు. హల్లెలూయా. ఆ పరిశుద్ధ గ్రంథాన్ని చేతితో పట్టుకోవడమే గ్రేట్. అసలు అవకాశం దేవుడు నీకు ఇచ్చారు. పాపులు పట్టుకోకూడదు అసలు, కానీ యేసు ప్రభు నీకు ఇచ్చిన అవకాశం అది. పరిశుద్ధ గ్రంథాన్ని పట్టుకొని వస్తుంటున్నావు చూడు, అది మంచి జీవితం. అది ఆ పరిశుద్ధ గ్రంథాన్ని పట్టుకొని రావడం కాదు, దానిలో ఉన్నవన్నీ కూడా ఇక్కడ ఉండాలి. అప్పుడు నిజమైన జీవితం కదా. ఇక్కడ ఏముంది, మనం ఏం చేయాలి? పరీక్ష చేసుకోవాలి. అయ్యా నేను పాపినయ్యా, రక్షణ తీసుకున్నా, బ్యాప్టిజం పొందుకున్నా, ఇప్పుడు దాకా నేను అన్ని గలీసు మాటలే నా నోటి నుంచి, ఆ నోటితో నేను బలదీస్తానికి వచ్చినయ్యా, క్షమించు ప్రభా, క్షమించయ్యా ఆయన పశ్చాత్తాపంతో ప్రార్థన చేసుకో. పరీక్ష చేసుకోవాలి. అప్పుడు దేవుడు నీకు ఓకే, సేవకుడు ద్వారా మాట్లాడితే ఓకే, అప్పుడు నువ్వు ముందుకు రావాలి. సిగరెట్ తాగొచ్చి నోరెట్టడే గడుక్కొని అది పూర్తి మాట మాట్లాడి దేవుడిని క్షమించయ్యా, ప్లీజ్ అయ్యా, క్షమించడం, ఓకే క్షమించడం, ఒక మంచి వాక్యం వచ్చింది, అయ్యగారు అమ్మగారు మంచి వాక్యం అని బల్ల సైట్. అది కాదు. వేచి చూడు, మోకరించు. రేపు సండే ఈ రోజు నుంచి నువ్వు ప్రార్థన చేసుకో, పశ్చాత్తాపడు, ప్రార్థన చేయాలి. పాపిని ఈ రోజు వరకు నేనేం చేశాను అన్ని క్షమించి రేపు నాకు బలారాధన ఉంది, నన్ను సిద్ధపరచయ్యా, నన్ను బాగు చేయయ్యా, నన్ను క్షమించు ప్రభా, నన్ను సరిచేయి, అవకాశం నాకు కల్పించు ప్రభా. నువ్వు మొర్రపెట్టు యేసు ప్రభుని, పాదాలు కడుగుని కన్నీటితోటి. అప్పుడే నిజమైన పశ్చాత్తాపం పరీక్ష చేసుకున్నట్టుగా ఉంటుంది. ఆ గుడ్డివాడు ఏం చేసిండంటే, త్రోవ ప్రక్కన గుడ్డివాడు ఏం చేసిండు? త్రోవ ప్రక్కన గుడ్డివాడు ఏం చేసిండు? కేకలు వేసిండు. అవి ఆగరన్నా సరే అస్సలు వాళ్ళ మాట వినలే. ఇంకా ఆగరన్నంత వెంటనే మళ్ళీ ఇంకా బిగ్గరగా. ఎందుకని? యేసు ప్రభు వినాలి నా స్వరం, నా ప్రార్థనేసి వినాలంటే, నా మొరకి వినప రావాలి, జవాబు రావాలి, నాకు స్వస్థత రావాలి, నాకు
నీలో ఉంటుందా? ఆ భిక్షగాడు మొర పెట్టుకున్నంతే ఏమైందండి? మొర పెట్టుకున్న వెంటనే ఏమైంది? ఆ కేకలు ఏమైంది? కాదు, స్వస్థత రాలే. ఏమైంది? యేసు ప్రభువు నిలబడ్డానంతే. నీ ప్రార్థన ఆలకిస్తున్నాడా దేవుడు? నిలబడుతున్నారా దేవుడు? నీతో వస్తున్నారా దేవుడు? నువ్వు గుర్తిస్తున్నావా దేవుణ్ణి? ఏది నీ లైఫ్? ఏదో వస్తున్నావు చర్చికి, వాక్యం వెంటనే వెళ్తున్నా, అది కాదు నీ జీవితం. హృదయం మంది విశ్వసించు, కేకలు వేయి, అరువు. బాధ వచ్చినప్పుడే కాదు, కష్టం వచ్చి ఎల్లవేళలా కూడా యేసు ప్రభుని స్తుతించాలి. దావీదు కష్టంలో, సుఖంలో, బాధలో, వేదనలో, అన్నిటి విషయంలో కూడా యేసు ప్రభుని సొంత రక్షకుడి అంగీకరించి స్తుతించినట్టుగా చూస్తూ ఉంటున్నావు. అవునా కాదా? అవునా కాదా? ఆ రీతిగా నువ్వు వచ్చేయి. చూడండి 29వ వచనం. ప్రభు శరీరమని వివేచింపక తిని త్రాగువాడు తనకు శిక్షావిధి కలుగుటకే తిని త్రాగుచున్నాడు. ఏమైందంటండి? ఒకవేళ తిని త్రాగిన ఏమైందంట? శిక్ష వచ్చేస్తుంది. వివేచన ఉండాలి. ఇందాక ఏముంది మనకి? పరీక్ష చేసుకోవాలి. ఇప్పుడు ఏం చేయాలండి? నా చెప్పాలి. ఇందాక ఏంటంటే పరీక్ష చేసుకోవాలి, టెస్ట్ చేసుకోవాలి మనకు మనమే. ఇప్పుడు వివేచన ఉండాలి. అదేంటది? ప్రభు శరీరము రక్తం అని మనకు వివేచన ఉండాలి. ద్రాక్ష రసము రొట్టెని కాదు. యేసయ్య శిలువలో నలబడిపోయిన శరీరము, శిలువలో కార్చిన రక్తం అని వివేచన మనకి రావాలి. లేకపోతే ఏమైందండి? బైబిల్లో ఒకరికి శిక్ష వచ్చిందని తీసుకున్నప్పుడు ఎవరు వాళ్ళు? వివేచన లేకుండా బలలో చేయి వేసినప్పుడు ఒకటి జరిగింది. ఎవరికి? ఇస్కరియోతు యూదా కదా. ఇస్కరియోతు యూదా ఏమైంది తెలుసా? ఆ యేసు ప్రభుని వెండి నాణాలకు అమ్మేసింది కదా. అమ్మినప్పుడు ఇంకా ఏంటి, బలలో చేయి వేయాలనే చూసింది ఇంకా కదా. యేసు ప్రభువే ఇచ్చారు ఆయనకి. ఇచ్చినప్పుడు తాగిన వెంటనే ఏమైందండి? ఏమైంది చెప్పండి? సాతాను దూరింది వారిలోకి. ఎందుకని? లోకాశతో నిండి ఉన్నాడు ఆయన. డబ్బు డబ్బు డబ్బు, ధనము, జాబు, అది ఇదని చెప్పి లోకాశతో ఉండి బలలో చేయలేదు. పశ్చాత్తాపడలే, వివేచన చేయలేదు, పరీక్ష చేసుకోలేదు. ఇస్తున్నాను కదా అని చెప్పేసి తీసేసుకున్నాడు. అప్పుడు ఏమైందంట? సాతాను వెంటనే పక్కనే ఉంటుంది. సాతాను వెంటనే దూరింది వాళ్ళకి. అట్లా ఉంటుందేమో మీ జీవితం. జాగ్రత్త సుమా. చాలా భయంకరంగా నువ్వు ప్రార్థన చేసుకొని భయంకరంగా ఎంత ఇదంటే గోజాడు, నన్ను క్షమించు ప్రభు అని. అది ఒట్టిది కాదండి. యేసు ప్రభు శరీర రక్తం అంటే ఒట్టిది కాదది. ఏదో మనం చేస్తున్నామే పాస్టర్, అది కాదు. మన కోసం నలుగొట్టబడిన శరీరము, రక్తం అది. హల్లెలూయా. అందుకని మనం ఏం చేయాలా? వివేచన ఉండాలి, పరీక్ష చేసుకోవాలి. ఇంకా యోహాను సువార్త 6వ అధ్యాయం 63వ వచనంలో, యోహాను సువార్త 6వ అధ్యాయం 58వ వచనం. కావున యేసు ఇట్లనెను, మీరు మనుష్య కుమారుని శరీరము తిని ఆయన రక్తము త్రాగితేనే గాని మీలో మీరు జీవము గలవారు కారు. లాస్ట్ వచనం. నా శరీరము తిని, లాస్ట్ వచనం. ఇదే పరలోక లోకం నుండి దిగి వచ్చిన ఆహారము. పితరులు మన్నాను తిని ఈ ఆహారం తినవాడు ఎల్లప్పుడూ జీవించడానికి నిత్యం. చూడండి, పితరులు మన్నాను తిన్నారు. నాకు వాక్యం చెప్తారు పాస్టర్ గారు వచ్చినప్పుడు అదే అనుకుంటా. మన్నాను తిని చనిపోయారు. అది మామూలు ఆహారం అది కదా. మన్నాను తిని చనిపోయారు. కానీ ఈ ఆహారం తినవాడు నిత్య జీవము గలవాడు. నీకు నిత్య జీవం కావాలా? ఎంతమందికి కావాలి? స్ట్రైట్ గా లేకపోతే చేతులు. ఒకవేళ వద్దంటే దాంట్లో పాల్పొప్పులు పొందొద్దు. ఇప్పుడే చెప్తున్నది చాలా నిష్టగలది శరీరం, రక్తం అంటే. మీరు తీసుకొని సాతాన్ని ఆహ్వానించొద్దు, సాతానికి లొంగిపోవద్దు సుమా. ప్రియమైన దేవుని సంగమా, అది యేసు ప్రభు మన కోసము ఎంతో శ్రమపడిన రక్తము, శరీరం అది. అది ఒకవేళ అయోగ్యముగా పరీక్ష లేకుండా వేచనగా తీసుకుంటే సాతాను చాలా మంది నిద్రిస్తా ఉన్నారు. నిద్రతో చనిపోవడం కాదు, బతుకున్నప్పుడల్లా బాధలే. మోకాళ్ళ నొప్పులు, మోచేతి నొప్పులు, మెడల నొప్పులు, ఆ బాధ ఈ బాధ, భయంకర మరణ అంచుల వరకు తీసుకెళ్ళడం వల్ల అన్ని కూడా బాధలే. అందుకని నిన్ను పరీక్ష చేసుకుని దేవుని యందు ప్రార్థన చేసుకుని పనిలో పాపం పొందు. ఒక చిన్న మాట ప్రార్థన చేసుకుని ముగించుకుందాం. పరిశుద్ధురాలు కొన్నాళ్ళు తండ్రి, మీరు నాకు ఇచ్చిన సమయం బట్టి స్తోత్రం.
నిజమే తండ్రి నా ప్రభావ మరి యొక్క శరీరము రక్తం వివేచింపగా మరి ఒకటి తీసుకుంటే అవును ప్రభా మరి తండ్రి లేదా క్షమించండి మరి ఆ మనసు లేకుండా మరి ప్రభా మరి వివేచనతోటి అవును ప్రభు మీరే మా కోసం చనిపోయి లేచిన దేవుడు అని అసురులో తండ్రి నా ప్రభా కాచిన రక్తము ఆయన నలబడి శరీరం ద్వారా మాకు విమోచన వచ్చిన దేవ స్తోత్రం మరి ఇప్పుడు మీరు తీసుకొచ్చుకుంటే ఎవరైతే తీసుకుంటున్నారో అవును ఇప్పుడు వివేచన పరీక్ష చేసుకొని తీసుకున్న భాగ్యం దయచింది పాస్టర్ తన సంఘాన్ని అవును ఇప్పుడు కుటుంబాన్ని పరిచయం దీనికి ఆశ్రదించమని యేసుక్రీస్తు నామములో ప్రార్థన అడిగి వేడుకుంటున్నాం తండ్రి సమయం ఇచ్చిన పాస్టర్